హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే నవరాత్రుల సందర్భంగా పెసరపప్పు బూరెలైతే వేసి చూపిస్తున్నాను మీకు. పెసరపప్పు బూరెలైతే నార్మల్‌గా మనకి పైన తోపు క్రిస్పీగా రాకపోవడం, లేకపోతే లోపల పూర్ణం కొంచెం బాగా మెత్త మెత్తగా ఉండడం, సరిగ్గా సెట్ అవ్వకపోవడం ఇలా ఉంటుంది గదా! అలాంటియి ఏమీ లేకుండా చాలా టేస్టీగా పైన తోపు కూడా క్రిస్పీగా ఈజీగా చేసేసుకోవచ్చు. అలా ఎలా చేయాలో చూపిస్తాను. అయితే నేనిక్కడ గ్రైండర్‌లో వేస్తున్నాను. ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాననమాట. ఒక 2, 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోద్ది. అయితే గ్రైండర్‌లో వేస్తున్నాను. ఎందుకు అనంటే మిక్సీలో గ్రైండర్ లేదనుకోండి మిక్సీలో వేసేసుకోవచ్చు. గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్‌లోనే వేసుకోండి. ఎందుకు అనంటే అది మనకి మిక్సీలో వేసింది చాలా మెత్తగా కొంచెం పిండిలాగా ఉంటదనమాట. అది గ్రైండర్‌లో వేసిందయితే అలా మెత్తగా ఉండదు. మనకి కొబ్బరికాయ మనం మిక్సీలో వేసేస్తే బాగా మెత్తగా చేస్తామనుకోండి కొబ్బరికాయని పేస్ట్ కింద. అది పిప్పులాగా లైట్‌గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకి పూర్ణం అది చేసుకున్న తర్వాత తినడానికి చాలా బావుంటుందనమాట నోటికి. అంటే మెత్త మెత్తగా ఇలాగా అంటుకోకుండా నాలుకకి చాలా పొడి పొడిలాడుతూ చాలా బావుంటుందనమాట. గ్రైండర్‌లో వేసిన దానికి, దానికి అదే తేడా అనమాట. ఎందుకంటే ఆ టేస్ట్‌లో కూడా తేడా వస్తదండి. గ్రైండర్‌లో దానికి, మిక్సీలో దానికి కూడాను. అంటే ఆ నలిగిన దాన్ని బట్టే వస్తదనమాట. ఇది నానిన పప్పుని తర్వాత ఒక 2 సార్లు కడిగేసుకొని అప్పుడు గ్రైండర్‌లో వేస్తున్నాను. ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా నలిగిపోయిందో. ఎంత మెత్తగా లైట్‌గా పిప్పులాగుంటది. కొంచెం అలా ఉంటే సరిపోద్దనమాట. తీసేసుకోవడం. అయితే మనం గ్రైండర్‌లో అయితే ఏసేసుకున్నామండి. గ్రైండర్‌లో జస్ట్ 10 నిమిషాలేనండి. ఎందుకంటే తక్కువ కదా! ఒక గ్లాస్ పప్పే కదా! చాలా తొందరగా నలిగిపోద్ది అందులో పెసరపప్పు. ఇదిగోండి మొత్తం ఇలా రుబ్బి తీసుకొచ్చిన తర్వాత మనం కుక్కర్‌లో ఉడకబెడుతున్నాను నేనైతే ఈ పిండిని. కుక్కర్‌లో ఇడ్లీ రేకులతో అన్నా వేసుకోవచ్చు. నాకేంటంటే 30 ఇడ్లీ ప్లేట్స్ వచ్చాయన్నమాట. అందులో పెడతా. లేదు అంటే మనకి రైస్ వండుకునే విజిల్ కుక్కర్ ఉంటది కదా! అందులో ఇలాంటి గిన్నె ఏదైనా స్టీల్ గిన్నెలో గాని ఎందులోనన్నా వేసేసుకొని మనం వాటర్ పోసేసుకొని కుక్కర్‌లో అందులో పెట్టుకొని మూత పెట్టేసుకొని విజిల్ అవసరం లేదనమాట. విజిల్ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అలాగా ఉడికించుకుంటే సరిపోద్ది. మూత తీసుకొని చూసుకొని ఉడికిందో లేదో స్పూన్ పెట్టి చూస్తే తెలిసిపోద్ది. మనం కేక్‌కి ఎలా చూసుకుంటాం అలాగనమాట. అయితే ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించుకుంటున్నాను. ఇగోండి ఇడ్లీ పాత్రలో వాటర్ ఏసుకున్నాం కదా! వాటర్ అలా మరుగుతున్నప్పుడు ఈ స్టాండ్ అయితే పెట్టేస్తున్నాను. రేకులు పెట్టేసుకొని, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతదనమాట. ఉడికిందా లేదా అని. కరెక్ట్‌గా 10 నిమిషాలకి ఉడికిపోయిందండి. ఒకసారి చూపిస్తాను చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగో కరెక్ట్‌గా ఉడికిపోయింది. మనం గరిటె పెట్టి కూడా చూసినా ఇదిగో ఎక్కడ మనకి గరిటెకి కూడా అంటుకోవట్లేదు. ఈ ప్లేట్‌లో నూనె గాని ఏమీ రాయలేదండి. నెయ్యి గాని ఏమి రాయలేదు. చూడండి 30 ఇడ్లీ ప్లేట్స్ అనమాట ఇవి. మనకి ఇడ్లీ వేసుకుంటాం కదా! అది. ఇది చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి దీన్ని మెత్తగా మిక్సీలో వేసేసుకొని పొడిలా చేసుకోవాలి. మనకి బ్రెడ్ ఎలా పౌడర్ అవుతదో అలా అవుతుందనమాట ఇది. మనం చేత్తో మెదిపినా ఉండల కింద ఉండిపోతది. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీలో వేసేసుకుంటే ఇలా పొడి పొడిగా అవుతుందనమాట. ఇదిగోండి పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఇందులో. అంటే ఒక గుప్పుడు అనమాట. అంటే మన ఇష్టం కొంచెం కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఒక చెక్క వేసానండి. ఒక కొబ్బరి చెక్క అంతే. ఈ కొబ్బరి ఇందులో తేమ శాతం పోవడానికి వేయించుకోవాలి. ఎందుకంటే అలా అయితేనే ఒక 4 రోజులు నిలువ ఉంటాయి. మామూలుగా కొబ్బరి వేయకుండా చేసుకుంటే వారం రోజుల వరకు పెసరపప్పు బూరెలు నిలువ ఉంటాయండి. చాలా బాగుంటాయి కూడా తినడానికైతేని. మనకి పూర్ణం బూరెలకి, పాల పుంజులకి భిన్నంగా ఉంటాయి. అసలు దాని టేస్ట్, దీని టేస్ట్ చాలా డిఫరెంట్ అనమాట. ఇదిగోండి. మనం మామూలుగా డైరెక్ట్‌గా ఇలాగా వేసేసామనుకోండి 2 రోజులే ఉంటది. కొబ్బరి ఇలా వేయించకుండా వేసేస్తే. ఇందులో నెయ్యి అది వేయకూడదనమాట. నూనె వేసి వేయించినా కూడా బాగోదు. ఒక్క 2 నిమిషాలన్నా వేయించుకోవాలి. ఇందులో మనకి కొబ్బరి దీనికి అంటుకుపోతూ ఉంటదనమాట. తొందరగా మనం సిమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి. అంటుకుందనుకోండి మళ్ళీ మాడి వాసన కింద అది వస్తా ఉంటది. ఇంక సరిపోతుంది. ఇందులో తురిమిన బెల్లం వేస్తానండి. ఈ గ్లాస్‌తో పెసరపప్పు పోసానండి. ఒక గ్లాసు. తురిమిన బెల్లం ఒక గ్లాస్ అనమాట. అంటే మనకి తక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాస్ వేసుకోవాలండి. లేకపోతే ఇంకొంచెం నేను ఒక పావు వంతు వేసాననమాట. బెల్లం అది కరిగిపోయే వరకు ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి బెల్లం చూడండి కరుగుతుంది కదా! ఇలా కరుగుతున్నప్పుడే మనం ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇలాచీ పౌడర్‌ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు కావాలి అంటే లాస్ట్‌లో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ఇదిగో పెసరపప్పుని ఇలా మిక్సీలో వేసేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అది ఇందులో వేసేసుకోవాలి. మనకి ఒక గ్లాస్‌కి చూడండి ఎంత అయిందో పెసరపప్పు అయితే. ఇలా కలిపేసుకుని దగ్గర పడాలండి ఇది కొంచెం.
ఇదిగోండి చక్కగా దగ్గరగా అయిపోయింది చూడండి. ఇది ఎక్కువసేపు పట్టదనమాట. మనం పూర్ణం బూరెలాగా దీన్ని చాలాసేపు ఉడకాలి అన్నట్టే ఉండదు. 2 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. కొద్దిగా కాలుతుంది. మనకి ఇగో చిన్న నిమ్మకాయ అంత సైజు ఇలాగా అంటే బూరెలు పెద్దవి కావాలంటే చేసుకోవచ్చు. కాకపోతే ఈ సైజు చక్కగా సరిపోతాయనమాట. ఇలా ఉండలు చేసేసుకోండి. కొద్దిగా చల్లారనిచ్చి అప్పుడు చేసుకోండి. ఉండలు రెడీ చేసేసుకుంటే రేపనగా మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము, రేపు బూరెలు చేయాలి ఇలాగా అంటే పూర్ణం ముందే రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుని, తర్వాత రోజు మనం ఉండలు చేసేసుకుని తోపు పెట్టుకుని వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతది. పూజల దగ్గరికి అది అయితే మాత్రం నేను రెడీ చేసి పెట్టనండి. ఏ రోజైతే ఆ రోజే చేసుకుంటాం అనమాట. ముందు రోజు చేసైతే పెట్టను. ఇదిగోండి ఉండలు రెడీ అయిపోతున్నాయి. ఇదిగోండి ఇందులో నేను బియ్యపిండి తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు బియ్యపిండి ఏస్తున్నాను. ఇందులో తోపు పెట్టుకోవడానికండి ఇది. ఇదిగోండి ఇంకో హాఫ్ గ్లాసు మైదా పిండి. ఇదిగోండి ఇందులో లైట్‌గా ఒక్క చిటికెడు అంటే చిటికెడు సోడా వేసుకోండి. అంటే ఆ తోపు గట్టిగా రాకుండా కొంచెం క్రిస్పీగా రావడం కోసం అనమాట. ఇదిగోండి కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు రుచి కోసం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా. వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని తోపుకి తగ్గట్టుగా చూసుకుని పోసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం. ఇదిగోండి పిండి చూడండి. ఇక ఇలా కలుపుకోవాలి. ఒకసారి మీరు ఇలా కలుపుకున్నాక బాగా పలచగా చేసుకోకూడదండి. ఇలాగా ఉండ వేసుకుని పూర్ణం ఇలా చూసుకోవాలి. ఇలా చూస్తే వేసిన వెంటనే దానికి మొత్తం అసలు అంటుకోకుండా జారిపోయింది అనుకోండి అసలు తోపు ఉండదు. కానీ పలచగా ఉంటుంది అనమాట ఈ తోపు మనకి. నూనె కాగుతుంది. నూనె కాగుతున్నప్పుడు ఇందులో ఉండని పెట్టుకుని ఇగో ఇలా మీరు గరిటెతో వేసుకోవాలనుకుంటే కూడా గరిటెతో కూడా వేసుకోవచ్చు. ఇలా అలవాటు అయిపోతే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మంట కొంచెం మీడియంలో పెట్టుకోండి, లేకపోతే సిమ్లోనే వేసేంత వరకు. ఎందుకంటే ముందు వేసినవి తొందరగా వేగిపోతాయి. మనం ఏ వేసిన బోండాలు కానీ మనకి పాల పుంజులు కానీ బూరెలు కానీ వేసినప్పుడు ఇక ఇలా తిప్పుకోవాలి. లేకపోతే ఒకటే చోటన వేగిపోయి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. చక్కగా కలర్ వచ్చే వరకు ఈవెన్గా వేగుతాయి. ఇలాగ మనం మధ్యలో ఇలాగ తిప్పుతూ ఉంటే. ఇదిగోండి మరీ డార్క్ గోల్డ్ కలర్ అవసరం ఉండదండి. మైదా పిండి కాబట్టి కొంచెం లేట్గా వేగుతుంది అనమాట. ఆ బియ్య పిండి కూడా వేసాం కాబట్టి కొంచెం కలర్ వస్తుంది. మరీ ఇలా రెడ్గా వేయించిన అవసరం అయితే లేదు. ఇలాగ తీసేసుకుని మిగతా వాయి వేసి చూపిస్తాను మీకు. పెసరపప్పు బూరెలు అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా మనం పాల పుంజులు బూరెలు చేసుకుంటే బాల్స్ లాగా రౌండ్గా వస్తాయి కదా, ఇవి అలా ఉండవు, కొంచెం ముడతలు ముడతలుగా ఉంటాయి. ఎందుకు అనంటే మనం పెట్టుకున్న తోపు మైదా పిండి బియ్య పిండితో కదా. ఒక్కొక్కసారి మైదా పిండి ఎక్కువ వేసి కూడా బియ్య పిండి కొంచెమే వేసి మైదా పిండి ఎక్కువ వేసి కూడా చేస్తాను. ఒక్కొక్కసారి రెండు సమానంగా వేస్తాను. ఓకే, మామూలుగా ఏంటంటే బియ్యం మినపప్పు నానబెట్టుకుని ఒక 5-6 గంటలు నానబెట్టుకుని అది రుబ్బి దాన్ని కూడా తోపుగా పెట్టుకుంటారు. అది మన ఇష్టం అనమాట. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొంచెం అన్నీ ఒకలాగే అయిపోతాయని చెప్పి ఈ పెసరపప్పు బూరెలు మాత్రం ఇలా చేస్తాను. ఇవి పైన తోపు మాత్రం క్రిస్పీగా ఉంటదండి. ఇది మాత్రం. ఇలా చూడండి. మనం తింటుంటే కూడా కరకరలాడుతూ ఉంటది. వీటిలి పైన మూత పెట్టామనుకోండి మెత్తగా అయిపోతాయనమాట. కొద్దిసేపు అసలు మూత పెట్టకూడదు. మొత్తం చల్లారే వరకు అస్సలు మూత పెట్టకూడదు. ఇగ చూడండి ఈ తోపైతే మీకు నేను చూడండి తింటుంటే ఎంత క్రిస్పీగా ఉంటదో కదా! చల్లారే కొద్దీ టేస్ట్ ఇంకా బావుంటాయి. పెసరపప్పు బూరెలైతే చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నాకు. అలాగే మా వీడియో గనుక నచ్చిందంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.